నమస్తే వెల్కమ్ టు 10 Max. బర్త్డే రోజు ఊరమాస్ లుక్ లో మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు రామ్ చరణ్. పెద్ద ఫస్ట్ లుక్ పోస్టర్ లో రగడ్ లుక్ లో ఇంటెన్సివ్ గా కనిపిస్తున్న రామ్ చరణ్ లుక్ తో ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. కామన్ ఆడియన్స్ తో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అసలు జనాలకు ఎందుకలా ఫీల్ అవుతున్నారు? పెద్ద ఫస్ట్ లుక్ ని ఏ సినిమాతో పోలుస్తున్నారు? లుక్ విషయంలో పెద్దగా వేరియేషన్స్ చూపించని చరణ్ ని రంగస్థలంతో కంప్లీట్ గా మార్చేశారు డైరెక్టర్ సుకుమార్. రంగస్థలంలో చిట్టిబాబుగా కెరియర్ లో అంతకు ముందెప్పుడు చేయని రోల్ చేసి ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళితో చేసిన RRR లో గేమ్ చేంజర్ లో 2 వేరియేషన్స్ లో కనిపించి గ్లోబల్ వైడ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ఈసారి చిట్టిబాబుకు మించిన మేక్ ఓవర్ అప్పన్నని డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్ తో సరికొత్తగా పెద్ద పోస్టర్ లో కనిపిస్తున్నారు రామ్ చరణ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబో అనౌన్స్మెంట్ తోనే మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. ఆడియన్స్ ఇమాజినేషన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు తెరతీస్తూ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మూవీ టైటిల్ తో పాటు చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ను బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనే రేంజ్ లోకి వెళ్లేలా చేశారు. లాంగ్ హెయిర్ రగ్డ్ లుక్ తో ఉన్న చరణ్ ఇంటెన్సివ్ లుక్, క్రికెట్ బ్యాట్ తో యాంగ్రీగా ఉన్న చరణ్ స్టిల్స్ కు మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతుంటే, చరణ్ లుక్ మాత్రం పుష్ప ది రైజ్ లోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ లా అనిపిస్తోందని కామన్ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వినిపిస్తోంది. కెరియర్ లో మగధీర, RRR, గేమ్ చేంజర్ సినిమాలో మినహా లుక్ పై అంతగా వేరియేషన్స్ చూపించలేదు రామ్ చరణ్. గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన మూవీలో అప్పన్నగా చరణ్ పెర్ఫార్మెన్స్ కి క్రిటిక్స్ నుంచి మెగా అప్లాజ్ దక్కింది. సుకుమార్ హీరోల్ని మేకోవర్ చేసినంతగా, హీరోల లుక్ విషయంలో ప్రయోగాలు చేసినంతగా పెద్దగా ఎవరూ చేయడానికి ట్రై చేయరు. అలాంటిది గురువుని మించిన శిష్యుడిలా బుచ్చిబాబు చరణ్ ని ప్రజెంట్ చేసిన పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అలాంటి క్రియేటివ్ జీనియస్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా పెద్ద సినిమాలో చరణ్ ను ఏ ఐకానిక్ రోల్ లో ప్రజెంట్ చేస్తున్నారు అని నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ సెట్స్ మీదకు వెళ్లక ముందే జనాల్లో హైప్ రోజు రోజుకు పెరిగిపోతోంది. లేటెస్ట్ గా ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన కామెంట్స్ మూవీ బోజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా చేస్తోంది. త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్టు మైథాలజీ సబ్జెక్ట్ అని హింట్ ఆల్రెడీ చేశారు. అయితే అది మహాభారతమా? కాదట. రామాయణం కూడా కాదట. మరి సబ్జెక్ట్ ఏమై ఉంటుందోనని ఇమాజినేషన్ స్టార్ట్ చేశారు జనాలు. ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కబోతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్సే. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో టాప్ హీరోలందరూ క్రేజీ డైరెక్టర్స్ తో జత కడుతూ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి ప్రాజెక్టే అల్లు అర్జున్ త్రివిక్రమ్ది. మూవీ ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లదు అని తెలిసినా ఈ సినిమాపై చర్చించుకుంటున్నారు జనాలు. పుష్ప 2తో 1800 కోట్ల ప్లస్ కలెక్షన్స్ సాధించిన బన్నీ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఎలాంటి సినిమా చేస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. వీటికి తోడు నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ తో క్యూరియాసిటీ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మైథాలజీ సబ్జెక్ట్ తో రాబోతోందని, ఈ సినిమాకి సంబంధించిన లుక్ ఫైనల్ అవడమే బ్యాలెన్స్ ఉందంటున్నారు నాగవంశీ. మైథాలజీ సబ్జెక్ట్ అంటే రామాయణం, మహాభారతం కాదని, అసలు ఈ రెండింటికి చెందని ఓ క్యారెక్టర్ అని ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు వంశీ. మనందరికీ తెలిసిన దేవుడి కథే అయినా పెద్దగా ఎలివేట్ కాని ఓ క్యారెక్టర్ ని బ్యాక్ డ్రాప్ గా చేసుకుని సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నట్టు న్యూస్ రివీల్ చేశారు. కెరియర్ లో ఇప్పటి వరకు టచ్ చేయని మైథాలజీ సబ్జెక్ట్ తో రాబోతున్నారు అల్లు అర్జున్ త్రివిక్రమ్. అల్లు అర్జున్ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఈ కథని త్రివిక్రమ్ ఎప్పటినుంచో చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. దానికి తగినట్టు రీసెర్చ్ కూడా బాగా చేశారని తెలుస్తోంది. సినిమాలో బన్నీ కుమారస్వామి కార్తికేయుడిగా కనిపిస్తారనే రూమర్ తో ఫ్యాన్స్ అల్లు అర్జున్ లుక్ ని డిజైన్ చేసిన ఫోటోలు సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం మూవీస్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ హ్యాట్రిక్ కాంబో మరోసారి రిపీట్ అవుతూ ఉండడంతో ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు మొదలయ్యాయి. అంతా సెట్ అయితే బన్నీ ఒకవైపు అట్లీ సినిమా, మరోవైపు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను ప్యారలల్ గా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. నితిన్, శ్రీలీల ఈ కాంబినేషన్ లో వెంకీ కుడుమల డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. మామూలుగా అయితే నితిన్ ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు జనానికి. కానీ రాబిన్ హుడ్ స్టోరీ మాత్రం డిఫరెంట్. భారీ ప్రమోషన్లు, ఎక్స్పెక్టేషన్ల మధ్య రిలీజ్ అవుతున్న రాబిన్ హుడ్ బాక్స్ ఆఫీస్ ని ఓన్ చేసుకుంటాడా లేదా? ఈ శుక్రవారం సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగుతున్నాడు రాబిన్ హుడ్. భీష్మతో హిట్ కొట్టి మంచి కలెక్షన్లు సాధించిన నితిన్
తర్వాత ఆ సక్సెస్ ని రిపీట్ చేయలేకపోయారు. ఎన్ని రకాల జానర్స్ ట్రై చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర అస్సలు వర్కౌట్ కాలేదు. అందుకే మళ్లీ సక్సెస్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వెంకీతోనే సినిమా చేస్తున్నారు. అందుకే సినిమా రిజల్ట్ మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు నితిన్. ఈ సినిమా కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీ అని, గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు నితిన్. నితిన్ శ్రీలీల క్రేజీ కాంబినేషన్ కి తోడు వెంకీ స్టోరీ రాబిన్ హుడ్ కి గ్యారంటీగా హిట్ ఇస్తుంది అంటున్నారు నిర్మాతలు. అన్ని రకాల ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా, అన్ని ఎలిమెంట్స్ ఉండేలా పక్కాగా సినిమాని కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ చేసినట్టు చెప్తున్నారు వెంకీ. అంతేకాకుండా ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో రాబిన్ హుడ్ బెస్ట్ వర్క్ అని, గ్యారంటీగా సినిమా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉందని చెప్తున్నారు వెంకీ కుడుమల. శ్రీలీల చార్మ్ రాబిన్ హుడ్ కి హైలైట్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్. ఇక వార్నర్ తో పాటు కేతిక సర్ప్రైజ్ సాంగ్ సినిమాకి కావలసినంత హైప్ తీసుకొచ్చేశాయి. ఈ క్రేజీ ఎలిమెంట్స్ కి తోడు కామెడీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు టీం. వీటన్నింటికి మించి ప్రమోషన్లు మాత్రం పీక్స్ లో చేసింది టీం. సినిమాని ఆడియన్స్ కి దగ్గర చేయడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ వాడిన రాబిన్ హుడ్ సక్సెస్ మీద కూడా అంతే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి ఈ దెబ్బతో హీరోగా నితిన్ కి కంబ్యాక్, శ్రీలీలకి మళ్లీ ఛాన్సులు, వెంకీ కుడుములకి మరిన్ని అవకాశాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాబిన్ హుడ్ వీటన్నింటినీ నిజం చేస్తాడో లేదో చూడాలి. ఈ ఫ్రైడే ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసేందుకు థియేటర్స్ లోకి వస్తుంది మ్యాడ్ స్క్వాడ్. సూపర్ హిట్ అయిన మ్యాడ్ కి సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వాడ్ టైటిల్ కి తగ్గట్టే ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్నారు మ్యాడ్ టీమ్. బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారోనని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మ్యాడ్ స్క్వేర్ పై జనాల్లో ఇంతటి హైప్ జనరేట్ అవడానికి మెయిన్ రీజన్ సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మూవీ కావడమే. డీజే టిల్లు స్క్వేర్, మ్యాడ్, లేటెస్ట్ గా మ్యాడ్ స్క్వేర్, ఈ సినిమాలన్నింటిది ఒకటే రూట్, అదే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం. రిస్క్ అని తెలిసిన అప్కమింగ్ యాక్టర్స్ తో సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర కొత్త లెక్కలు చూపించారు సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 నిర్మాతలు. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మ్యాడ్ స్క్వేర్ మూవీ మ్యాడ్ మ్యాక్స్ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. యూత్ఫుల్ కాలేజ్ లైఫ్ ఎంటర్టైనర్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన మ్యాడ్ కు సీక్వెల్ గా వస్తున్న మూవీ మ్యాడ్ స్క్వేర్. సినిమాలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తప్పించి మరో ఎలిమెంట్ అనే ఊసే ఎత్తకుండా గట్టిగా ప్రమోషన్స్ చేస్తూ ఆదరగొడుతున్నారు అటు నిర్మాతలు, ఇటు మూవీ హీరోలు. లడ్డూగాడి లగ్గమంటూ మొదలైన టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. మూవీలో ఫన్ ఎలిమెంట్ తప్ప మరేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దని ప్రొడ్యూసర్ నాగవంశీ ఆల్రెడీ చెప్పేశారు. 2.5 గంటలు హిలీరియస్ గా ఎంటర్టైన్ అవ్వాలంటే మ్యాడ్ స్క్వేర్ పర్ఫెక్ట్ చాయిస్ అంటూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ బేసిక్ బడ్జెట్ తో తెరకెక్కిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ అయినా జనాల్లో ఈ కుర్రాళ్ల మీద ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో ఈ ముగ్గురు కుర్రాళ్లు చేసిన గోల అలాంటిది కాబట్టి. టీజర్స్, సాంగ్స్ తో ఎప్పటికప్పుడు మూవీపై బజ్ ను డబుల్ కి డబుల్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ పార్టీకి మించిన అన్లిమిటెడ్ ఫన్ ఉంటుందని ఆడియన్స్ కు మ్యాడ్ బాయ్స్ గ్యారంటీ ఇస్తున్నారు. కంప్లీట్ యూత్ ఎంటర్టైనర్ గా, నో లాజిక్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటూ ఈ శుక్రవారం బాక్సాఫీస్ ముందుకొస్తున్న మ్యాడ్ స్క్వేర్ అందరి అంచనాల్ని ఏ రేంజ్ లో అందుకుంటుందో. నెక్స్ట్ లెవెల్లో ఉస్తాద్ భగత్ సింగ్, ప్రభాస్ పెళ్లిపై రెస్పాండ్ అయిన టీజ్, బజూకాతో ఆదరగొడుతున్న మమ్ముటి, అమీర్ ఖాన్ నచ్చలేదన్న మాజీ భార్య. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు నిర్మాత. ఈ సినిమా గ్యారంటీగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, ఇప్పటికే స్టోరీ లాక్ అయిందని అప్డేట్ ఇచ్చారు. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రభాస్ పెళ్లిపై రియాక్ట్ అయింది టీం. ప్రభాస్ పెళ్లంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధమే అని క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ ప్రెజెంట్ ఫౌజీ, రాజాసాబ్ సినిమాలు షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జపాన్ ప్రమోషన్స్ ఫ్యాన్స్ పై ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న దేవరని జపాన్ లో ప్రమోట్ చేయడానికి వెళ్లిన ఎన్టీఆర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఫ్యాన్స్. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముటి, గౌతమ్ మీనన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ బజుకా ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రానుంది. సల్మాన్ ఖాన్, రష్మిక కాంబినేషన్ లో వచ్చే ఆదివారం రిలీజ్ అవుతున్న సికందర్ ప్రమోషన్ లో ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, మురుగదాస్ తో కలిసి అమీర్ ఖాన్ కూడా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అమీర్ ఖాన్ ని వదిలేసి వేరే అతన్ని సెలెక్ట్ చేశారు కిరణ్ రావు. ఇంటర్నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అయిన లాపతా లేడీస్ మూవీలో పోలీస్ క్యారెక్టర్ కి ఫస్ట్ అమీర్ ని అనుకుని టెస్ట్ కట్ చేస్తే అది నచ్చక భోజ్పురి స్టార్ రవికిషన్ ని తీసుకున్నారు. లేటెస్ట్ గా ఆడిషన్ వీడియో వైరల్ అవుతోంది.
మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్ డూమ్స్ డే ను స్టార్ట్ చేస్తున్నట్టు సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ఇందులో నటించే స్టార్ కాస్ట్ ను పరిచయం చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. హాలీవుడ్ హిట్ మూవీ వెబ్ సిరీస్ ఫైనల్ డెస్టినేషన్ నుంచి 6th సిరీస్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ట్రైలర్ రిలీజ్ అయింది. మే 16న సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.